రాష్ట్రంలో మళ్ళీ కోవిడ్ కేసులు, మరణాలు జనాల్లో ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండియన్ అఫీషియల్‌గా తెలిపిన వివరాల ప్రకారం 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 4 చనిపోయారు. అండ్ కొన్నింటిని నమూనాలను పుణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. 12 కేసులు వైఎస్ఆర్ కడప జిల్లాలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో ఒక్కొక్కటి నమోదైనట్లుగా అయితే ఆయన ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందొద్దు, ముందు జాగ్రత్త చర్యలు పాటించండి, అనుమానిత లక్షణాలుంటే ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పి అయితే సూచించారు. ఈ క్రమంలో కోవిడ్ అంటే మళ్ళీ 2020, 21, 22 ఆ పీరియడే గుర్తొస్తుంది. ప్రపంచాన్ని ఒక రేంజ్లో భయపెట్టినటువంటి కోవిడ్, దాన్ని ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం ఎదుర్కోవడాన్ని మాట మాత్రంగానే తన అప్పటి ప్రభుత్వ ప్రత్యర్థులు కూడా విమర్శించలేకపోయారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఇక్కడ ఏ విధంగా కోవిడ్ని ఎదుర్కొన్నారో స్టడీ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని కోట్ల పీపీఈ కిట్లు, అసలు తర్వాత ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు స్థాపించారు అద్భుతంగా. అయితే ఈరోజు పత్రికల్లో తెలుగుదేశం పార్టీకి రాచగురువు పత్రిక కనబడే దాంట్లోనే మరి కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంటే సన్నద్ధత ఏది అనే క్వశ్చన్ మార్క్తో ఒక కథనం రాశారు. వీళ్ళు రాసిన దాని ప్రకారం స్వాబ్ సేకరించి ల్యాబ్కు పంపించేందుకు కిట్లు లేవట, పీపీఈ కిట్లు లేవట. 2020లో 7.5 కోట్ల పీపీఈ కిట్లు కొన్నారట. 2024 వరకు అవన్నీ ఉపయోగపడే అవసరమైనప్పుడు 25 వచ్చేసరికి వాడికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఇంకా వాడకూడదు కదా, ఆ ఎక్స్పైరీ డేట్ వస్తే అవి మిగిలినవి వేస్ట్ అయిపోయాయి. అయినా ఇప్పుడు ప్రభుత్వం మాత్రం మిగతా మళ్ళీ కిట్ల జోలికి పోవడం లేదట. వీటిని బయట కొనాలంటే ఒక్కొక్కటి 500 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందట. ఇంకా చాలా చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు మూలకు చేరిపోయినాయంట. ఏంటిదంతా? గత ప్రభుత్వము ఎన్ని కోట్ల పీపీఈ కిట్లు కొన్నారు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఎన్నో ల్యాబులు, ఇవన్నీ మూలన పడిపోయాయి అని చెప్పి వాళ్ళ పత్రికలే రాసుకుంటూ వచ్చాయి. సో ఏది ఏమైనా ప్రభుత్వం కాసింత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, జనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.